అందరికీ వందనాలు. సో, మా లైఫ్ జర్నీలో గూడా చాలా మేలులే ఉన్నాయి మాక్సిమం. కీడులైతే లేవు. అన్నీ మా మా మంచికే అని అనుకుంటున్నాము. సో, ఆహ్, మెసేజ్ అనేది మేము చిన్నప్పటి నుంచి చర్చ్‌కెళ్ళేవాళ్ళం. కానీ అక్కడ మెసేజ్ ఏంటంటే, పాస్టర్ ఏం చెప్తున్నాడు ఫస్ట్ హెబ్రోన్ చర్చ్‌కెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. ఆ హెబ్రోన్ చర్చ్‌కెళ్ళినప్పుడు సండే స్కూల్‌కెళ్ళినప్పుడు పాస్టర్ చెప్పింది గానీ, సో, అదంతా మాకు ఐడియా లేకపోతుండే. తర్వాత నేను 10థ్, ఇంటర్‌లో ఉన్నప్పుడు గూడా చర్చ్‌కి వెళ్ళాము. అప్పుడు తమిళ్ వాళ్ళొచ్చి చెప్తుండనమాట మెసేజ్. సో, అప్పుడు మెసేజ్ వింటున్నప్పుడు ఏదో కంక్లూజన్ ఏం అర్థం గాకపోతే సరే వెళ్తున్నాము అని జెప్పేసి అనుకునేవాళ్ళం. ఏదో అలా. కానీ ఆహ్, ఆ కంక్లూజన్ అనేది అర్థం గాకపోయేది. మెసేజ్ గూడా అసలు అర్థం గాకపోయేది. సో, మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ క్లాస్ నేను సురారంలో ప్రతాప్ రెడ్డి బిల్డింగ్ దగ్గర ఆ రోజు ఈవినింగ్ ఫస్ట్ క్లాస్ విన్నా అనమాట రమేష్ అన్న గారిది. సో, ఆ మెసేజ్ తోటయితే నాకు అంతకుముందు అంకుల్ వాళ్ళు చెప్పిన దానికన్నా అసలు ఆ రోజు ఫస్ట్ మెసేజ్ అయితే ఐ వాస్ రియల్లీ చాలా అప్రిషియేటెడ్ అనిపించిందనమాట. ఇంత వాక్యం అంటే ఇన్ని రోజులు మేము తెలుసుకోలేకపోయామని జెప్పేసి. సో, అది మొదలుకొని ఫస్ట్ సెమినార్ క్లాస్ జస్ట్ ఇన్ ద బైబిల్ క్లాస్ అనమాట. అప్పటినుంచి నాకు తెలిసి ఇప్పటి వరకు మా జర్నీ అలా కొనసాగుతూనే ఉంటుంది. అన్నతో పాటు చాలా క్లాసెస్‌కి లైక్ మేడ్చల్, గోల్నాక, సూరారం, ఇగ పూడూరు మీటింగ్స్ అని చెప్పి ఇంకొక అన్న మొన్న ఒక పేరు గూడా చెప్పారు. అసలు ఎ నూతన్‌కల్. నూతన్‌కల్ వాస్ ఎక్సలెంట్ జర్నీ అన్నతో పాటయితే అది. నైట్ టైమ్ అక్కడ రోడ్ సరిగ్గా లేదు. చీకటి బైక్స్ పైన వెళ్ళాము. అందరం మాక్సిమం కొంతమందున్నారు. సో, అట్లా పూడూరు మీటింగ్స్ కానీ, నూతనకల్ మీటింగ్స్ కానీ అన్నతో పాటు ఇగ ఫస్ట్ క్లాస్ తెలిసిన తర్వాత నుంచి ఎక్కడికెళ్తే ప్రేయర్ అన్నతో పాటు ఎళ్ళిపోతుండే. ఆ స్కూలు, ట్యూషన్ అన్న కానీ అట్లా వెళ్ళిపోతుండే నేను. చిరంజీవుడు అబ్జెక్షన్ నాకేం లేకపోయి ఇంట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రెస్ట్రిక్షన్స్ లేకుండే. అదొకటి గొప్ప మేలు నాకు. సో, అట్లా అన్న ద్వారా నేను చాలా మెసేజెస్ నేర్చుకున్నాను. జర్నీ అనేది చాలా అట్లా స్మూత్‌గా ఇప్పటికి వెళ్తుంది. కానీ ఈ ఇయర్‌లో కొన్ని నేను మిస్ అయిపోయాను క్లాసెస్. మొన్న లద్నూర్ మీటింగ్స్ ఒకటి, ఇంకొకటి అన్నది సమ్ గెట్ టుగెదర్ దాంట్లో ఒక దాంట్లో వెళ్ళలేకపోయాను. సో, కొద్దిగా బిజీస్‌గా కోమలలో జరిగింది. కోమల్లో జరిగింది. ఆ బిజీ స్కెడ్యూల్‌లో అది మిస్ అయిపోయాను అని. సో, ఏంటంటే సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది ఫస్ట్ ఇంటెన్షన్ నాది. ఇన్ స్పైట్ ఆఫ్ బిజీ స్కెడ్యూల్. ఓకే. అది చెప్పకూడదు బిజీ స్కెడ్యూల్ అని గాదు గానీ, అదంతా పక్కన పెట్టేసేసి, ఫస్ట్ మనం దేవుడు గురించి నేర్చుకోవాలి. దేవుడిచ్చిన సమయాన్ని మనం దేవుడికి వెచ్చించాలంతే. అది ఎంత అయినా గానీ మనం దాంట్లో చనిపోయినా గానీ నో ఇష్యూ. ఎక్స్‌క్యూజ్ మీ. అనే దాంతోటయితే నేనుంటాను. ఎన్నో ల హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్ దో నేనైతే దేవుడిలో గడపాలని అనుకుంటున్నాను. సో, లాస్ట్ ఇయర్ చెప్పిన దాన్ని బట్టి నేను ఊర్లో మెసేజ్ పెట్టిస్తాను అని జెప్పేసి అన్నాను. బట్ అది కుదరలేకపోయింది. సో, ఈ ఇయర్ కనీసం తెలిసిన వాళ్ళకైనా ఆ మెసేజ్ ఇప్పించాలని కోరుకుంటున్నాను. అట్లా చేసే ఇంట్లో భర్తకి సాటి అయిన సహకారిగా ఉంటూ ఆయన చేసే దాంట్లో కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటూ థాంక్ యూ.